శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుభాషితానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ శంకరాచార్యుల వారు మనకి భజగోవింద శ్లోకాలు అని చెప్పేసి ఒక 18 శ్లోకాలు ఆయన రచించారు. ఆ శ్లోకాల్లో కంప్లీట్ వేదాంతం దాని మీద బోధనలు చేశారన్నమాట. అయితే వేదాంతం అనగానే మనకు ఒక పెద్ద అపవాదం ఉంటుందండి. సహజంగా వేదాంతం అంటే ఇక ఎంతసేపు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం, ఏ సంసారాన్ని పట్టించుకోకుండా ఉండటం, ఆ రకమైనటువంటి అపవాదు బాగా లోకంలో ఉందన్నమాట. కానీ నిజానికి వేదాంతం అబ్బినవాడు అందరికన్నా చాలా గొప్పగా ఉంటాడండి. వాడు చేసే పనిలో కానివ్వండి, ఆలోచన ధోరణి కానివ్వండి, చాలా సున్నితంగా చాలా సూక్ష్మంగా ఉంటుందన్నమాట. ఎఫిషియన్సీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు శంకరాచార్యుల వారిని కనుక చూసుకుంటే ఆయన 32 సంవత్సరాల్లో మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 3 సార్లు పర్యటన చేసి ఎన్నో మహద్గ్రంథాలని, భాష్యాల్ని ఆయన మరి 32 ఏళ్ల వయసులో ఎంత సంపాదించాడంటే జ్ఞానాన్ని. జగద్గురువులు అని చెప్పేసి ఎందుకన్నారంటే ఆయన్ని ఆ యొక్క జ్ఞానం ఆయన సాధించింది అమోఘమైనటువంటిది. అందువల్ల ఆయన్ని జగద్గురువులు అని చెప్పేసి మనం పిలుచుకుంటూ ఉంటాం అన్నమాట. మరి అంత చిన్న వయసులో అంత సాధించాడు అంటే ఆయన ఎప్పుడో చిన్నప్పుడే 8 ఏళ్లకే సన్యాసం తీసుకున్నాడు. మరి ఇవన్నీ కూడా సాధించాడు అంటే ఆయన ఎంత సూక్ష్మగ్రాహి, ఏకసంధాగ్రాహి, మరి వేదాధ్యయనాలు, శాస్త్రాలు ఎన్ని ఆయన మొత్తం దేశమంతా తిరిగి ఎక్కడెక్కడ పండితుల్ని కూడా వాదనలో గెలిచి తన యొక్క అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వాళ్ళ మనందరికీ కూడా మనం ఎన్నో ఇవాళ దేవాలయాల్లో పూజలు కానివ్వండి, పంచాయతనం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఆయన ఇచ్చినవే. అందువల్ల వేదాంత ధోరణిలోకి వెళ్తే మనిషి ఇంకేమీ చెయ్యక్కర్లేదు. ఏదో ఇక కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చెయ్యాలి, ఇది 60 ఏళ్ల తర్వాత చేయాల్సిన పనులు ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటే అది చాలా పొరపాటు అండి. చిన్నతనం నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి మనిషి ఈ వేదాంత ధోరణి కొంత అలవాటు చేసుకుంటే అతను బ్రహ్మచర్యం దగ్గర నుంచి ఈ చదువుకుండే చదువులో కానివ్వండి, లేకపోతే తర్వాత ఉద్యోగంలో కానివ్వండి, ఆ తర్వాత సంసార జీవితంలో కానివ్వండి, ఎక్కడైనా సరే చాలా ఎఫిషియెంట్గా ఉండటానికి ఈ వేదాంతం పనికొస్తుంది అని చెప్పి మనం శాస్త్రాన్ని సరిగ్గా చదువుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా దాన్ని ఆచరణలోకి పెట్టుకోవాలి. అప్పుడే దాని యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితం మనకు తెలుస్తుందండి. అంతేగాని వేదాంతం అనగానే ఏదో ముక్కు మూసుకొని హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ కూర్చోవటం అనేది అది కరెక్ట్ కాదండి. అది చేసుకోవచ్చు, అది ఆ సమయం వచ్చినప్పుడు అది వస్తుంది. అంతేగాని మనం ఇప్పుడు ఇక్కడ ఈ కోరికలు ఇన్ని రకాలుగా పెట్టుకొని మనం వెళ్ళిపోయి హిమాలయాల్లో తపస్సు చేసుకోవాలి అంటే అది అయ్యే పని ఏం కాదు. అది అందరికీ అదంత కుదిరే పని కూడా కాదు అది యాక్చువల్గా. అందువల్ల ఈయన రాసినటువంటి గ్రంథాల్లో మనకి భజగోవిందంలో పూర్తి వేదాంతం కనబడుతుందన్నమాట. అది ఒకసారి చూద్దాం ఇవాళ ఒక శ్లోకాన్ని మనం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే జీవన్ముక్తి ఆఖరిగా మనకి ఇందులో జీవన్ముక్తి అనే దాన్ని ఆయన వాడాడనమాట. అంటే జీవన్ముక్తి అంటే మనిషి బతికుండంగానే ముక్తిని సంపాదించాలి. ముక్తి అంటే ఏమిటి? ఈ యొక్క బంధనాలు ఉన్నాయి కదా మనకి, పిల్లలని, భార్య అని, పదవులని, డబ్బు అని, ఆకాంక్షలు, రకరకాలైనటువంటి కోరికలతో మనిషి బంధింపబడతాడు. ఈ బంధాల నుంచి విముక్తి కావటమే ముక్తి అన్నమాట. అయితే అదంత తేలికైన విషయమా అని చెప్పేసి ఆయన ఆలోచించి దానికి కొన్ని మార్గాలు చెప్పాడనమాట ఈ శ్లోకంలో. అదేమిటంటే సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగత్వం అంటే సజ్జనుల యొక్క సాంగత్యంలో కనుక నిరంతరం ఉంటే, మనకి సాధు జంతువులు అంటారు కదా, అందువల్లే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ పీఠాల దగ్గరికి, ఆ యొక్క మహాత్ముల దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు దర్శనం చేసుకోవడం, వాళ్ళతో కొంత సాంగత్యాన్ని వీళ్ళు కలిగి ఉంటారనమాట. ఎందువల్ల అంటే సత్సంగత్వంలో ఎప్పుడైతే ఒక మనిషి ఉంటాడో సద్గ్రంథాలు కూడా దాని కిందకే వస్తాయండి. మంచి మంచి గ్రంథాలు చదువుకుంటూ
కాలక్షేపం చేస్తూ ఉంటే అప్పుడప్పుడు సత్సంగత్వం వల్ల నిస్సంగత్వం, సంగమం అంటే కలవటం, నిస్సంగత్వం అంటే అట్లా ఎప్పుడైతే సాధు సంతువులు ఈ యొక్క సత్పురుషులు సజ్జన సాంగత్యంలో ఉంటే మనకి ఒక రకమైనటువంటి వైరాగ్య భావం వస్తుందన్నమాట. ఇంకా వేరే వీటితో ఇంకా నిస్సంగత్వం అంటే ఇక వేరే విషయాల మీతో కలవాలి అనేటువంటి భావం నుంచి కొంచెం పక్కకి వస్తాం అన్నమాట మనం. ఆ యొక్క సజ్జనులతో కలిసినప్పుడు నిస్సంగత్వం ఏర్పడుతుంది. ఇంకా వేరే దాంతో కలవాలి అనేటువంటి కోరికలు నెమ్మదిగా తగ్గుతాయి. ఆ నిస్సంగత్వం వల్ల సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ నిస్సంగత్వం ఏర్పడినందువల్ల మోహం అనేది పోతుందన్నమాట. మనకి రకరకాలైనటువంటి వ్యామోహాలు ఉంటాయి కదా, డబ్బు సంపాదించాలి, పదవులు సంపాదించాలి, సంపదలు కూడబెట్టుకోవాలి, రకరకాలుగా ఇంకా మనకి మనిషికి చాలా ఉంటాయి అన్నమాట వ్యాపకాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ప్రాపంచిక విషయాల మీద మనస్సుని కొంచెం పక్కకి తీసుకొచ్చటానికి ఈ యొక్క సత్సంగం ఉపయోగపడుతుంది అని చెప్పి చెబుతాడు ఆయన. ఆ నిస్సంగత్వం ఎప్పుడైతే నిర్మోహత్వం వచ్చిందో, నిర్మోహత్వే నిశ్చలతత్వం. మనిషికి ఏదన్నా ఒక విషయాన్ని పరిపూర్ణంగా సాధించాలి అంటేనండి ఈ మనస్సు ఎప్పుడు కూడా నిశ్చలంగా ఉండాలండి. మనస్సు ఎప్పుడైతే పరిపరి విధాలుగా పోతుందో మీకు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదన్నమాట. ఇంకా ఆ చేసే పని మీద పూర్తి మనస్సు పెట్టి చేయడం కుదరదు. అందువల్ల ఆ యొక్క మనస్సుని నిశ్చలంగా అట్టి పెడితే మనకి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా అయిపోతాయి. సమస్యల్లా మనస్సుతోనే వస్తుంది. అందువల్ల ఆయన ఈ మనస్సుని నిశ్చలంగా ఎట్లా అట్టి పెట్టుకోవాలి, తద్వారా జీవన్ముక్తి ఎట్లా వస్తుంది అనే దాన్ని చక్కగా మనకి ఇక్కడ వివరించారు ఆయన. దాని ప్రకారం మనుషులు తన యొక్క దైనందిన జీవితంలో తన యొక్క పనులు, తన యొక్క బాధ్యతలు, ఆ కర్తవ్యాల్ని వేటిల్ని కూడా వదులుకోవాల్సిన అవసరం అయితే లేదండి. వదులుకోకుండానే ఈ యొక్క సమాజంలో తన యొక్క పనులు చేసుకుంటూ జీవన్ముక్తిని ఎట్లా సాధించవచ్చు అనే దాన్ని కూడా వాళ్ళు చక్కగా మనకి వివరించి చెప్పారనమాట. చేస్తున్న పని సాక్షిగా ఉండు, ప్రతిదాన్ని ఎక్కువగా పూసుకోవటం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా దాని గురించి ఆలోచించటం, నిద్రపోతున్న టైంలో కూడా అవే గుర్తుకు రావటం, ఇవంతా ఈ తాపత్రయాలు పక్కకి తీసుకోవయ్యా. పక్కకి తీసుకొని కొంచెం మామూలుగా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయటం, ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టేయటం. పిల్లవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు గైడెన్స్ ఇవ్వాలో మనం అంతవరకు దారి చూపిస్తాం. అంతేగాని చేయబట్టుకొని వాడిని ముందుకు తీసుకెళ్ళాలి, వాడి జీవితం అంతా మనమే వెనకాల ఉండాలి అనేటువంటి తాపత్రయాల్ని మనిషి కొంచెం వదులుకుంటూ ఉండాలన్నమాట. పిల్లవాడు 5 ఏళ్ళప్పుడు ఎట్లా చూస్తామో వాడు ఇంకా పెద్ద అయిన తర్వాత కూడా ఇంకా అదే ధోరణిలో కనుక మనం వెళ్తే అదే బొమ్మరిల్లు సినిమాలో చూపించినట్టుగా ఆ తాపత్రయానికి అర్థం ఉండదన్నమాట. అందువల్ల ఒక్కొక్కటి నెమ్మదిగా నువ్వు దాని నుంచి బయటికి వస్తూ ఉండు. ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి ఆ పాత్రని అంతవరకే పరిమితం చేస్తే నీకు జీవన్ముక్తి సాధించుకోవడానికి నీకు అవకాశం కుదురుతుంది అని చెప్పేసి దీని యొక్క తాత్పర్యం. దీన్ని అందరూ గమనించగలరు. స్వస్తి.